ఇది కోలియస్ చెప్పండి. కోలియస్ అంటారు కదా, నెమలి కన్నా ఆకు అంటారు మా వాళ్ళు. నెమలి కళ్ళ షేప్లో ఆ కలర్స్లో ఉంటాయి. ఇది కూడా చాలా చాలా ఈజీగా పెరిగిపోతుంది, కానీ చాలా చాలా డెలికేట్ ఇది, వెరీ డెలికేట్. నీళ్లు పోసేటప్పుడు మనం కొంచెం ఫోర్స్గా పోసినా కూడా కొమ్మ విరిగిపోతుంది, అంత డెలికేట్. చాలా జాగ్రత్తగా చూసుకోండి చంటి బిడ్డలు చూసిన. యాక్చువల్గా ఇది ఇండోర్ ప్లాంట్ అని అంటారు యాక్చువల్గా అయితే, కానీ దీనికి ఎండ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం వాటర్ కూడా వేస్తూనే ఉండాలి. నీడలో అయితే సరి కరెక్ట్గా అయితే పెరగదు ఇది. నేను ఎక్స్పీరియన్స్ చేసినాను దీన్ని. నీడలో పెట్టేసరికి చెట్టు చనిపోయింది అసలు, కంప్లీట్ నీడలో పెట్టి. చూడడానికి చాలా బాగుంది కదా, ఇండోర్గా వాడుకుందామని చెప్పేసి ఇంట్లో పెట్టి ట్రై చేస్తే చెట్టు చనిపోయేసింది. అందులోనే ఇదొక షేడ్, ఆ నెమలిక నాకు ఇదొక షేడ్. మా దగ్గర 8 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత బాగుంది కదా, దీనికి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఎంత బాగుంది అసలు. నేను సరిగ్గా నీరు తగలకపోతే వెంటనే ఆకులంతా అట్లా కిందికి ముఖం వేలాడుతున్నట్టుగా దిగిపోతాయండి కిందికి. చూసుకుంటూ ఉండాలి దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా. కొద్దిగా వాటర్ తగలకపోయినా డల్ అయిపోతుంది. నీళ్ళు వేయగానే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల మళ్ళీ ఆకులన్నీ ఇట్లా పైకి ఎంత ఆనందంగా తల ఎత్తుకుంటాం కదా, అట్లా తయారవుతాయి. ఎండ తగలాలి, వాటర్కి వాటర్. ఎండ మరీ ఏంటంటే ఎండ కాదు, ఇండైరెక్ట్ సన్లైట్ పడినా కూడా అవుతుంది. కంప్లీట్గా షేడ్లో మాత్రం సరిగా ఉండదు ఇది. అందులోనే ఇదొక కలర్, ఇదొక కలర్. ఇందులో ఎక్కువ కలర్ ఏం రాదు. ఇక్కడ ఏదో అట్లా పొడి చల్లినట్టుగా ఊరికే జస్ట్ మనం చేతి అట్లా విదిలిస్తాం కదా, స్ప్రింకిల్ చేస్తే ఎలా ఉంటుందో అడుగుతుంది. బ్రౌన్ కలర్. యాక్చువల్గా మనం ఇదేదో దుమ్ము డస్ట్ పడింది అనుకుంటాము, కానీ చూడండి ఇలా వస్తుంది ఆకు అదంతా కదా, డైరెక్ట్గా కలర్స్ బ్రౌన్ బ్రౌన్. చాలా బాగుంటుంది కలర్. త్రీ కలర్స్. ఇది కూడా అండి, ఇది కూడా నెమలి కన్నాకులో ఇది ఒక షేడ్. బ్యూటిఫుల్ కదా ఈ కలర్, అసలు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కలర్ అయితే. చాలా చాలా దీనికి కూడా చాలా ఈజీగా మనం ఇంకొక చెట్టుని ప్రాపగేట్ చేసుకోవచ్చు. బాగా ఈ స్టెమ్ కటింగ్ చేసేసి ఇంత చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టేసామంటే చాలు, ఈజీగా వెరీ వెరీ ఈజీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ మొక్కను కట్ చేసేటప్పుడు మా మేడ్ కట్ చేసేసింది, విరగొట్టేసింది వర్క్ చేసేటప్పుడు. ఇంకా పడేయకుండా మేము మళ్ళీ దాన్ని అట్లనే పెట్టి ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా దీంట్లో జీవం వస్తూ ఉంది. ఇందులో మళ్ళీ ఇదొక కలర్ ఉంది, ఇదొక షేడ్. ఏదో ఇట్లా మడతలు మడతలు పడినట్టు ఆకులు, అదే కలర్. కొన్ని లైట్ గ్రీన్ అండ్ పర్పుల్లో ఉన్నాయి, కొన్ని డార్క్ పర్పుల్ ఉన్నాయి. డార్క్ వచ్చేసరికి ఇక్కడ స్నఫ్ కలర్లో అనిపిస్తుంది. అందులోనే ఇదొకటి, ఇదొక షేడ్, ఒక షేడ్. ఇదొక షేడ్. ఇది చూడండి, ఇది ఆకులు రావడమే ఒక ఫ్లవర్ టైప్లో వచ్చేసింది. ఆకు రావడమే ఒక ఫ్లవర్ మోడల్ వచ్చేసి ఇదొక షేడ్. ఈ కలర్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా ఏమైనా దొరుకుతాయన్నా మనం వెరైటీగా చూస్తాం. హ్యాంగింగ్ టైప్ అండి. హ్యాంగింగ్స్ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఇంకా ఇంటి ముందర ఒక ప్లాంట్లో వేసినాం, హ్యాంగింగ్ ప్లాంట్లో. ఇది వచ్చేసి వాండర్ జూ ఇది డబల్ షేడ్.
పైన గ్రీన్ షేడ్, కింద పర్పుల్ షేడ్. నేను కొన్ని ప్లాంట్స్లో కొన్ని గ్రీన్ పైనకి వచ్చేటట్లు, కొన్నిట్లో పర్పుల్ పైకి వచ్చేటట్లు ఇట్లా ఇట్లా నాకు కొన్ని చోట్ల డబుల్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది. హ్యాంగింగ్కి బాగుంటుంది. చూడండి, హ్యాంగింగ్కి చాలా బాగుంటుంది. ఇది మనీ ప్లాంట్లో షేడ్. ఇది కొన్ని మధ్యనే వేసినాం. ఇంకా ఇది అక్కడ ఉన్నది హ్యాంగింగ్. గ్లాస్ ఉంటాయి, అన్ని హార్ట్ షేప్స్లో ఉంటాయండి. ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే ఇది అసలు ఊరికే జస్ట్ స్టెమ్ ఇట్లా చిన్న కట్ చేసి ఊరికే అట్లా మట్టిలో తగిలేటట్లు పెట్టినా కూడా చాలా విత్ ఇన్ 1 monthలో ఎంత బుషిగా వచ్చేసిందంటే అంత బుషిగా వచ్చేస్తుంది. వెరీ వెరీ ఈజీ. ఇంకా చాలా చాలా హైట్ లెంత్లో వస్తుంది. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. ఇట్లా వచ్చింది కదా, ఈ ఊరికే ఈ స్టెమ్స్ వచ్చేటట్లు ఊరికే ఇట్లా మట్టిలో పెట్టేస్తే కూడా చాలా వచ్చేస్తుంది. వేయిందని మనం బాగా రావాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూడండి షేప్ షేప్ చూడండి. అన్నీ చాలా అందంగా ఉంటాయండి ఇంటి చూడడానికి. షో ప్లాంట్స్ ఇక్కడ టైర్లో వేసినాం కదా ఒకటి, ఎల్లో టైర్లో. అదే దీనిలోనే తీసి అక్కడ వేస్తాం మళ్ళీ ఇంకొక దగ్గర. ఎంత బాగా వచ్చిందంటే ఇది అసలు చిన్న చిన్న ఆకులతో చెడగా ముద్దుగా ఉంటుంది. మళ్ళీ మేము ఇక్కడ ఒకటి నెట్ పెట్టినామని చెప్పి, పిచ్చుకలు కానీ ఏమైనా వచ్చి కూర్చుంటుంటాయని వస్తుంటాయి, మామూలుగా వస్తుంటాయి. వాటి కోసమని అరేంజ్ చేసినాము. వాటికి కూడా మనం షెల్టర్ ఇవ్వాలి కదండి. అందుకే ఇట్లాంటి పచ్చడి చోట ఉండడానికి అవి చాలా ఇష్టపడతాయి కదా, అందుకని. వీడియో మధ్య మధ్యలో మీకు పిచ్చుకల సౌండ్ కూడా వినిపిస్తుండొచ్చు వింటే. ఇది చూసారా, మా చెల్లెలు తయారు చేసింది మీరు సొంతంగా. ఆర్టిఫిషియల్ పిచ్చుకలు అనమాట. పైన చూస్తారా, పిచ్చుకలాగా తయారు చేస్తే రియల్ పిచ్చుకలు వచ్చేసి వాటికి మాకు ఏవో పోటీగా ఉన్నాయనేసి వచ్చి అవి కూర్చోడం మొదలుపెట్టింది. ఇక్కడ అట్లా మెల్లగా అవి స్టార్ట్ అయ్యి రావడం ఇక్కడ. అట్లా అట్రాక్ట్ చేసినాం వాటిని. ఇదండి పర్పుల్ కలర్. ఇది కూడా ఒక హ్యాంగింగ్. ఇది కూడా చాలా బాగుంటుంది హ్యాంగింగ్, కానీ ఇది చాలా స్లో గ్రోత్. ఇది తొందరగా గ్రోత్ అవ్వనే అవుతుంది. ఇది ఒక టైం ఎంత బాగా ఇది సరస్వతి అని అంటాను. నేను మామూలుగా సైన్స్ బొటానికల్ నేమ్స్ అవన్నీ చెప్పడం లేదండి, ఎందుకంటే అందరికీ వాడుకలో ఉన్నవేవో అవి మాత్రమే చెప్తుంది. ఊకే ఇంగ్లీష్లో సైన్స్ బొటానికల్ నేమ్స్ అన్నీ చెప్పడం వల్ల ఊకే అనవసరం లేనిపోతే కన్ఫ్యూజన్ ఉంది. నాకు ఏమనుకోదండి. ప్లీజ్. సరస్వతి ఆకంటాం దీన్ని. ఇదిగోండి.